గాయ్స్ ఈరోజు క్లాస్ 22 అండి. ఈ క్లాస్లో నేను జడబిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్లీ చాలా రోజుల క్రితం ఒక సిస్టర్ అడిగిండ్రు, అక్క జడబిళ్ళలు చూపించండి కదా అని. సో ఎలాగో క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఈ టాపిక్ని కూడా యాడ్ చేస్తే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. ప్లస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది అని ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ సారీ సిస్టర్, అప్పుడు నాకు టైం లేదు, ఏమనుకోకండి, ఇప్పుడు చూపిస్తున్నాను, నేర్చుకోండి. వీడియోలో వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ప్లస్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తానండి మీకు. మీరు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం లేదండి, MDF బేస్ని యూజ్ చేయాలి. ఇంట్లో చేసుకుంటున్నారంటే ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లాస్టిక్ ముక్కల్ని యూజ్ చేస్తున్నా అండి, ఎందుకంటే MDF చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి. ఫస్ట్ మీరు ప్లాస్టిక్ ముక్క తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. అయితే నేను తీసుకున్నది ఫస్ట్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్, థర్డ్ వచ్చేసి 0.5 ఇంచ్ ప్లాస్టిక్ ముక్క అండి. తర్వాత నీడిల్ని వేడి చేసి 2 హోల్స్ పెట్టుకున్నాను. హోల్ పెట్టుకున్న తర్వాత ఇలాగ జంపర్స్ తోటి అటాచ్ చేసినాను ఒకదానికొకటి. MDFకి అయితే ఆల్రెడీ హోల్స్ వస్తాయండి. దగ్గర MDF లేదు, ప్లాస్టిక్ ముక్కలు లేవంటే OHB సీట్ అని స్టేషనరీలో దొరుకుతాయి. ఒక్కసారి మీరు వాటి మీద ట్రై చేయండి, అది కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిజైనింగ్ అండి. నేను ఇక్కడ వచ్చేసి కాసులు తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ కాసు వాడుతున్నాను పైన దానికి అండ్ మిడిల్ దానికి. థర్డ్ దానికి వచ్చేసి నేను 1 ఇంచ్ కాసు వాడుతున్నాను. అండ్ మీరు కాసులు అంటించుకునేటప్పుడు కూడా ఒక కాసు అంటిన తర్వాత ఇంకో కాసు దాని మీద సగం వచ్చేలాగా చూసుకోండి. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే హెవీనెస్ క్రియేట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసేటప్పుడు కూడా జంపరింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, అప్పుడైతే రౌండ్ షేప్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డిజైనింగ్ అయితే ఆల్మోస్ట్ మీరు వీడియో చూస్తేనే అర్థమైపోతుందండి, స్పెషల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా ఉండదు. మీరు అనుకోవచ్చు థర్డ్ దానికి 1 ఇంచ్ కాసు ఎందుకు తీసుకుంటున్నారని. సో ఫస్ట్ ఇది వచ్చేసి కొద్దిగా వెడల్పు ఉంటాయి కాబట్టి వాటికి 1.5 పెట్టడం వల్ల లుక్ బాగుంటుంది. ఇది చిన్న సైజ్ ప్లాస్టిక్ ముక్క కాబట్టి అవి 1.5 కాసు పెట్టడం వల్ల బాగా మోటుగా అనిపిస్తుంది అండ్ డిజైన్ కూడా అంత బాగా అనిపించదు. ఇప్పుడు నేను ఫస్ట్ ప్లాస్టిక్ ముక్కనే సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే అది కొద్దిగా పెద్ద సైజ్ ఉంది అని. నెక్స్ట్ కుందన్స్ డిజైన్ అండి. ఇక్కడ నేను ఐ షేప్ 8K కుందన్స్ రెడ్ కలర్ వాడుతున్నాను. ఈ డిజైన్ నేను చాలా సార్లు వీడియోస్లో చూపించిన అండి, మీరు ఒకసారి చూడకుంటే వెళ్ళి చూడండి. మీకు ఇంకా వేరే డిజైన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి, అక్క ఇలాంటి డిజైన్ చేసి చూపించవా అని. నాకు టైం ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేస్తా అండి, మొత్తానికి అయితే చేయకుండా ఉండను. అండ్ మీరు ఎవరైనా నాకు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ID ఉంటుంది, ప్లస్ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. మీరు అక్కడ వచ్చి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ప్రైజెస్ గురించి, కస్టమైజేషన్ గురించి, కలర్స్ కాంబినేషన్ గురించి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తానండి. 1 లేయర్ అయిన తర్వాత సెకండ్ లేయర్ కోసం నేను డ్రాప్ సైజ్ కుందన్స్ని వాడుతున్నాను. సో కింద దానికి పైన దానికి కొద్దిగా డిఫరెంట్ ఉండాలని ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ మీరు ఎప్పుడన్నా చూడండి, కాసులు ప్లస్ ఇలా కుందన్స్ ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ని ఎలిగెంట్ చేస్తాయి. అండ్ ఎప్పుడు మనం డ్రెస్సెస్ మీద పెట్టుకున్న ట్రెడిషనల్ లుక్ని క్రియేట్ చేస్తాయి అవి. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది నార్మల్గా నేను 8K కుందన్స్ని నార్మల్ ఫ్లవర్ అంటే 1 లేయర్ ఆఫ్ ఫ్లవరే తీసినాను. ఇంకొకటి అండి, నా క్లాసెస్ మీకు యూజ్ అవుతున్నాయి, అసలు ఎవరన్నా నా క్లాసెస్ చూస్తున్నారా? ప్లీజ్ మీకు యూజ్ అవుతుంటే నాకు ఫొటోస్ అండ్ పిక్స్ ఆర్ మెసేజెస్ అన్నా చేయండి, నేను చూసి మురిసిపోతాను. పైన పెట్టిన వైట్ కుందన్ సైజ్ వచ్చేసి 5 mm అండి. నేను కుందన్ సైజెస్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మీరు పర్టికులర్గా జడబిళ్ళలే చేసుకోవాలనుకుంటే షాప్కి వెళ్ళి ఈ సైజెస్ చెప్తే చాలు. సో మీకు అనవసరమైనవి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. థర్డ్ దానిపైన నేను ఓన్లీ డ్రాప్ సైజ్ కుందన్స్నే యూజ్ చేస్తున్నాను. పైన వచ్చేసి పర్ల్ కుందను. ప్లేన్ ఉంటే బాగుండదు కదా, కింద బుట్ట పెడదాం అనుకున్నా, నా దగ్గర బుట్ట లేదు. సో నా దగ్గర లారియల్ పర్ల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఐ పిన్ అండి. దీన్ని ఓపెన్ చేసి దీంట్లో నేను పర్ల్ బీడ్స్ వేస్తున్నాను. ఒక 5 పడతాయి దాంట్లో. ఇలా హ్యాంగింగ్ పెట్టడం వల్ల లుక్ చాలా బాగుంటుందండి. సో మీకు ఎన్ని పర్ల్స్ కావాలో అన్ని వేసుకొని దాన్ని నీట్గా క్లోజ్ చేసుకోండి గట్టిగా, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఐ పిన్ పొడుగు ఉంటుంది కాబట్టి హాఫ్ కట్ చేసుకోండి, ఎందుకంటే కింద బిల్ల చిన్నగా ఉంటుంది. 7000 గ్లూ పెట్టి దాన్ని అంటించి ఒక్క 1 మినిట్ గట్టిగా పట్టుకోండి, అంటుకుపోతుంది. సో నేను ఇక్కడ ఐ పిన్ కనిపించకుండా ఉండడానికి ఒక పేపర్ని యూజ్ చేస్తున్నాను. OHB సీట్లో వచ్చిన పేపర్ ఇది.
మీరు మాత్రం వ్యాక్స్ స్ట్రిప్ అని దొరుకుతుంది, దాన్ని కట్ చేసి అంటించండి. మోస్ట్లీ జ్యువెలరీస్కి బ్యాక్ సైడ్ అంటించడానికి అదే యూజ్ చేస్తారు, అంటే బాగా థిక్గా ఉంటుందని. లాస్ట్ స్టెప్ వచ్చేసి పిన్ అటాచ్ చేయడము. నా దగ్గర జడబిల్లల పిన్ లేదు, అందుకే నార్మల్ పిన్ అంటించేస్తున్నాను. మీరు బ్రోచ్ పిన్ ఉన్నా అంటించండి. నేను నార్మల్ శారీ పిన్ సన్నగా ఉంటుంది కాబట్టి దానికి థ్రెడ్ అంటించినాను, కొద్దిగా అంటే బ్రోచ్ పిన్ లాగా ఉండడానికి. మనం పిన్ పెట్టి గట్టిగా సెక్యూర్ చేసి ఒక్క 5 minutes పెట్టినామంటే ఆరిపోతుంది. సో ఫైనల్ లుక్ చూసేయండి. దీన్ని మీరు 4-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్రోచ్ పిన్ అటాచ్ చేయడం వల్ల శారీ పిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్రోచ్ లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ యూజువల్ జడబిల్లల్లా కూడా పెట్టుకోవచ్చు, అండ్ మల్లెపూలు కూడా యాడ్ చేయొచ్చు. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.